పేరు అనంతపురం చంద్రమౌళి. నేను రాష్ట్ర చర్మకార సంక్షేమ సంఘ రాష్ట్ర సెక్రటరీని మాట్లాడుతున్నాను. నేను ఇక్కడ 1994లో ప్రకాశం జిల్లాలో ఒక 5గురితో ఏర్పాటు చేసిన మాదిగ పోరాట ఉద్యమము అంచెలంచెలుగా అది 30 సంవత్సరాల వరకు కూడా నిర్ణయం చేయలేకపోయింది. ఆ 30 సంవత్సరాలు అనేక ఒడిదుడుకులు, జైల్లో పోడు కానీ, కృష్ణన్న ఆమరణ నిరాదీక్ష చేయడం కానీ, ఎన్నోసార్లు ఎన్నో సమస్యల గురించి సుప్రీంకోర్టు ధర్మాసనం నేడు ఏబిసిడి వర్గీకరణ గురించి మనకు అమలు చేయడం జరిగింది. దానికి మేము స్వాగతిస్తున్నాము. రాష్ట్ర ప్రజలందరూ నేను ప్రతి ఇంటింట ఈరోజు పండుగ చేసుకున్నటువంటి దినము. ఎన్నో ప్లస్ లేదు పండుగ, ఇది మనకు ప్రత్యేకమైన పండుగగా భావించాలని నేను కోరుచున్నాను. చూడంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చర్మకారులకు ఇందులో చేయాలని మేము కోరుచున్నాం. జై మాదిగా, జై ఎంఆర్పిఎస్. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమనగా ఏబిసిడి ఎస్సీ వర్గీకరణ గురించి. ఏబిసిడి వర్గీకరణ కేంద్రంలో చట్టాలు మనకు అనుకూలంగా ఇచ్చిన దాని విషయంలో ఈరోజు సమావేశం ఏర్పడింది. దీంట్లో ప్రధాన కార్యదర్శిగా నేను మాట్లాడుతున్నాను. ఈరోజు జనగామ జిల్లాలోని చర్మకారుల సంక్షేమ సంఘం నుండి స్టేషన్ గన్పూర్ మండల నియోజకవర్గంలో అంబేద్కర్ గారికి దండ వేసి ఈరోజు మా సంతోషాన్ని వ్యక్తపరిచింది. ఎందుకంటే ఎంఆర్పిఎస్ వర్గీకరణకు కేంద్రము ఇవాళ మాకు అనుకూలంగా ఇచ్చిన తీర్మానం ప్రకారము మేము ఈరోజు మా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం. జడ్జిమెంట్ వచ్చిన తీర్మానం ప్రకారం మేము మందకృష్ణ గారికి సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం. అలాగే మాకు ఇంకా ముందు మా ఎస్సీ కులాలు మంచిగా బాగుపడతాయని ఆశపడుతూ మంచి పరిమాణం అని భావిస్తున్నాం. అలాగే మా చర్మకారు ఈరోజు జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా చంద్రమౌళి గారు, గాది కుమార్ గారు, రాష్ట్ర నాయకులు వారి ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీని నిర్వహించి మండల జిల్లా అధ్యక్షులు జెండా కార్యక్రమం ఈరోజు కార్యక్రమంలో మేము పాల్గొనడం జరిగింది. జై ఎంఆర్పిఎస్, జై మాదిగా, జై కృష్ణ. చర్మకారుల ఐక్యత, చర్మకారుల ఐక్యత.